మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారుల సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో మద్యం విధానంలో అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డబ్బు మళ్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలపై విజయసాయిని ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే 2 సార్లు ఆయన విచారించారు. విచారణలో భాగంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, విధాన నిర్ణయాలు, అలాగే రహస్య ఆర్థిక లావాదేవీలపైన ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు తన సమక్షంలోనే 3 సార్లు జరిగినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. గత విచారణలో బ్యాంకు లావాదేవీల వివరాలు అందజేశారు. మరోసారి అనుమానాస్పద లావాదేవీలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫోన్లో హరీష్, జూబ్లీ హిల్స్ లోని విజయసాయిరెడ్డి ఇంట్లో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నటువంటి నిందితులందరికీ కూడా ఇప్పటికే మొదటి విడత కస్టడీ, అదేవిధంగా విచారణ, జైలు కూడా పూర్తయింది. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో మరోసారి విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేయటం, అది కూడా సిఆర్పిఎఫ్ బలగాల మధ్య సోదాలు చేస్తుండడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దేశం వ్యాప్తంగా కూడా ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి ఆధారాలను ఈడీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం అంటే 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. అదే సమయంలో జరిగినటువంటి మద్యం విధానంలో అవకతవకలు, అదేవిధంగా షెల్ కంపెనీ ద్వారా మనీ లాండరింగ్, అదేవిధంగా డబ్బులు మళ్లింపుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు విజయసాయిరెడ్డి పాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన 3 దఫాలుగా టీం ముందు హాజరయ్యారు, శిక్ష అధికారుల ముందు హాజరయ్యారు. ఆధారాలు కూడా ఉన్నాయని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆధారం కూడా పూర్తిగా అధికారులకు ఇచ్చారని కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా తన ముందే తన హయాంలోనే జరిగింది కాబట్టి, దాంట్లో ప్రత్యక్షంగా తాను పాల్గొన్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు, అదేవిధంగా విచారణకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈడీకి విజయసాయిరెడ్డి ఇప్పటికే అందించారు. మొత్తం మీద 5 ఏళ్లకు సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు, అదేవిధంగా జరిగినటువంటి అవినీతికి సంబంధించి, అదేవిధంగా లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈడీ విజయసాయిరెడ్డి నుంచి సేకరిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హరీష్.